ऐश करे లవ్లీ ఆటే ఆడుకో ఇది ఈజీ పజిల్ కొంచెం నొప్పుంటే మార్చి వేసే వెల్కమ్ బిజిల్. అరే నోకరాజా నువ్వు అన్నా నిన్న పందుల దగ్గరికి వెళ్ళాను రా 2023 మామూలేదట. అసలు నేను వెనక్కి తిరిగి చూసుకోవసలేదట. వెనక్కి తిరిగి చూస్తే ఏమైద్దన్నా మెడపెట్టేస్తాన్నారా అన్నా ఏంటి దండరేఖ అంతలా తగ్గిపోయింది? ఇంతకుముందు పెద్ద ఉండేదిరా, ఈ మధ్య శ్రీదేవి ఎపిసోడ్ తగ్గిపోయింది కదా, దండరేఖ కింద అయిపోయిందిరా. అన్నా నీకు విషయం తెలుసా, నేను కూడా పంతుల దగ్గరికి వెళ్ళి జాతకం చూపించుకున్నా. ఏమన్నారు? ఇంత ముందు నాకు 2 వీలర్ ఉండేది కదా, ఈసారి 4 వీలర్ కొంటానని చెప్పాడు. కొన్నావు మరి? మళ్ళీ ఒక బైక్ కొన్నా, మొత్తం 4 వీలర్ అయింది. నేను నిన్న జాతకం చూపించుకోవడానికి వెళ్ళా. పంతులు ఏమన్నారు? ఏం చెప్పలేదు ఆయన. అంటే నీకు తలరాత బాగాలేదేమరా? లేదు ఆయన మోకోడు అంటే చెప్పడంట. అన్నా నిన్నే జాతకం చూపించా, కళ్యాణ గడియలు దగ్గర పడ్డాయి అన్నారు. అదేంటి భాస్కర్, ఆల్రెడీ కళ్యాణం 2 సార్లు. పెద్దోళ్ళు ఏమన్నారు, ఇష్టం లేనిది 2022 లో వదిలేసాను, 2023 లో కొత్తది. ఓ అయితే 2022 మనకి ఎవరికి భాస్కర్ చాలా ఇష్టంగా వదిలేస్తున్నాం మనం. నిన్నే జాతకం చూపించుకున్నానన్నా. పంతులు ఏమన్నారు? ఏమీ లేదంటున్నాడు. దానికి అందరికి వెళ్ళలేదు రా, మంద తెలుసు కదా నీకేం లేదని. బావా ఈ 2022 2020 ఈ నెంబర్స్ అంటే నచ్చదు బావా, కన్ఫ్యూజన్ అసలు నచ్చట్లేదు నాకు. ఏరా నువ్వు డేట్ కి కన్ఫ్యూజ్ అవుతున్నావు, ప్రతి వీక్ కన్ఫ్యూజ్ గిల్ చేసి అంత కన్ఫ్యూజ్ చేస్తున్నావు మాకు. నేను పంతుల దగ్గరికి వెళ్ళాను బావా. ఏమన్నారా? బాగా చదువుకోమన్నారు, తెలుగు పంతుల దగ్గరికి వెళ్ళాను. అన్నా నాకు ఒక డౌట్, నువ్వు జాతకం చూపించుకున్నావు కదా, నీకు ఎలా ఉంది 2023? 2023 నాకు కారు వస్తుంది అన్నారు, ఒక ల్యాండ్ వస్తుంది అన్నారు, ఒక ఇల్లు వస్తుంది అన్నారు తెలుసా? మరి అన్న అడిగినోడివి ఈ ఆపరేషన్ వస్తాయా లేదా అడగాల్సింది కదన్నా. ఇవి రావని చెప్పారా? ఎందుకు రావు, లావు టక్మని వస్తాయి. ప్రసాద్ అన్న సంవత్సరానికి ఎన్ని రోజులన్నా? 300 రోజులు రా. అదే 365 కదన్నా. 65 తినేస్తాగా నేను. నిన్నే జాతకం చూపించుకున్నా, రేఖ మారింది అన్నారు. ఏ రేఖ అన్నా? ఈ రేఖ కాదు, హీరోయిన్ రేఖ. మొదట్లో సన్నగా ఉన్నది, ఇప్పుడు లావుగా అయింది. సారీ వీళ్ళకి వేరే కెమెరా పెట్టండి. అరే నిన్న మంటలో చెయ్యి పెడితే చెయ్యి కాలేదు. అది సెట్ ప్రాపర్టీ వాళ్ళు వేసిన మంట. నిజంగా కాలిందా? మీరు వేసినప్పుడు ఇలాగే కాలుతుంది. ఒకసారి అటు తప్పుకోండి మీరు. లాల్ సలాం. అసలు న్యూ ఇయర్ అంటే ఏంటన్నా? ఏం లేదురా, యాక్సిడెంట్ లో చెవు పోయింది అనుకో, కొత్త చెవు వేస్తారు కదా, దాన్ని న్యూ ఇయర్ అంటారు. ఏరా అన్నా ఈ ఇయర్ నాకు బాగుంటది అన్నా. మరి ఈ ఇయర్ ఇగో రాంప్రసాద్ అన్న, కొత్త సంవత్సరం కదా, గోల్డ్ పెట్టా 24 క్యారెట్. ఇది 24 క్యారెట్ 23. అదేంటి ఒక క్యారెట్ పుచ్చిపోయింది. ఓ అబ్బా, కొత్త సంవత్సరం వస్తది తెగ ముచ్చట పడిపోతున్నారు. రౌండ్ గా ఉన్న భూమి ఏమన్నా సన్న పడుతుందా? మీరు రౌండ్ కున్నారు, మీరే మారారా? ఇదే అంతే, మారదు. అన్నా చెప్పరా? ఈ కొత్త సంవత్సరం నాకు మంచి పేరు రావాలంటే ఏం చేయాలి? లాస్ట్ ఇయర్ ఏం చేసావు? ఏం చేయలే. ఇప్పుడు కూడా ఏం చేయదు, మంచి పేరు వస్తుంది. ఈ సంవత్సరం నన్ను రంగురాలు పెట్టుకోమన్నారు, ఏ రాయి పెట్టుకుంటే బాగుంటది అంటారు? కొంచెంసేపు ముందుకెళ్ళి పెర్ఫార్మెన్స్ చేసావు అనుకో, బోల్ రాళ్ళు వస్తాయి నీ మీదకి, ఏదో రాయి పెట్టుకో. రాంప్రసాద్ Yes? న్యూ ఇయర్ కదా, నేను కొత్తగా ఆలోచిద్దాం అనుకో. చెప్పడం మర్చిపోయాను, నీకు పంచే రాలేదు, పక్కెళ్ళు. రమేష్ అన్న, నువ్వు అందగా సీనియర్, నువ్వు మాట్లాడమేంటన్నా? నేను ఒక బుక్ కొన్నా, ఈ బుక్ కొంటే 50% సమస్యలు తీరిపోతాయంట. 2 బుక్కులు కొన్నా, నా 100% సమస్యలు తీరిపోతాయి. ఇప్పుడు అర్థమైంది నీకు ఎన్ని సమస్యలు ఎందుకు వస్తున్నాయో నాకు. హ్యాపీ న్యూ ఇయర్ అన్నారు, పోనీ ఇయరా ఈ ఇయర్. సూపర్ మ్యాన్, మీరేంటి ఇంత చిన్న పిల్లలా తయారయ్యారు? అంటే కొత్త సంవత్సరం వచ్చింది, కొత్తగా రెడీ అవుదాం అని. ఎందుకు మీరు పాతగా బాగున్నారు, ఇక్కడ బాలే. క్లీం ప్లాం ప్లాం క్లీం ఆం. ఏం చేస్తున్నావు అన్న? చేతబడి తమ్ముడు. ఎవరికి? వీళ్ళందరికి. ఎందుకు? వీళ్ళందరూ ఖాళీ ఉండబెట్టి కదా వచ్చారు. నాకు డైలాగులు కూడా లేవు, మూలన కూర్చోబెట్టారు. భాస్కర్ అన్నా ఇంకా న్యూ ఇయర్ వచ్చేసింది, సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దాం. మరి సెలబ్రేషన్ అంటే ఉత్తి ఇలా ఉండకూడదు, ఏదో పెద్ద ఈవెంట్ ఉండాలి. మనకి మేడం రావాలి కదా, మన అమ్మగారు రష్మి గారు ఉంటే కదా బాగుంటది. ఇంకా ఏంటి 2023 కూడా ఆలేనా? వాళ్ళు ఉన్నాం ఇలాగా, అర్థమైందా? మరి పిలిచే ఫాస్ట్ గాని. ఇంకేది ఆలస్యం, ఫోన్ చేస్తా. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు, త్వరగా వచ్చేయండి అమ్మా. మంటే పెట్టవే, అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక.
కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ 22 వెళ్ళి 23 వచ్చింది. రష్మి 22 అబ్బా! ఏంటి? ఏదో నీకు 22 23 వచ్చినట్టు ఫీల్ అవుతావేంటి? అది ప్రపంచం మొత్తానికి 22 23 వచ్చింది. నువ్వు ఒక విషయం మర్చిపోతున్నావు. ఏంటి? ఒక్క సంవత్సరం వెళ్ళిందంటే మనకు ఒక సంవత్సరం పెరిగింది. ఇది రియలైజేషన్. అయ్యో నేను ముఖ్యమైన విషయం చెప్పాలి రాంప్రసాద్ గారు చెప్పండి మీకు. ఇప్పుడు అమృత గడియ అంట. అంటే వైన్ షాప్కి వెళ్ళాలి. ఈ గడియలో మనం దేవుడి దగ్గర ఏం ప్రార్థిస్తే అది అలాగే జరుగుతుందంట. అవునా? అవునా? అందరూ ప్రే చేసుకోండి. దేవుడా! దేవుడు ప్రత్యక్షమయ్యారు. మీకేం కావాలో కోరుకోండి దేవుడు వస్తే. దేవుడా, మాకు ఈ పెద్దలో ఏంటంటే మాకు ఈ టెన్షన్లు అవి ఎక్కువైపోయి సరదాగా మీ అందరం బాల్యంలోకి వెళ్దాం అనుకుంటున్నాం. కొత్త సంవత్సరంలో ఎవరైనా ముందుకెళ్ళాలనుకుంటారు, మీరేంటి నాయన వెనక్కి వెళ్ళాలనుకుంటున్నారు? అంటే స్కూల్ డేస్ చాలా బాగుంటాయి దేవుడా. అలా వెళ్తే కష్టాలు తప్పవు నాయన. ఏం పర్లేదు, లైఫ్ ఎంజాయ్ చేస్తాం మళ్ళీ మేము. సరే మీ కర్మ తదాస్తు. ఏంటి ఇలా అయిపోయారు? దేవుడు అన్ని మార్చాడు కానీ గడ్డం తీయడం మర్చిపోయాడు దేవుడు నాకు. అందరూ మారావు, మరి ఇంద్రజ గారు మారలేదేంటి? నేను కోరుకోలేదు కదా. కోరుకోవాల్సింది కదా. అరే పిచ్చ, ఏమైంది? దేవుడు వరం ఇచ్చినప్పుడు పెద్దవాళ్ళని కోరుకోవాలి కదరా. నువ్వు మళ్ళీ పిల్లల్లో కోరుకున్నాడు రా. సరే మన ఫ్రెండ్స్ అక్కడ పిల్లి ఫాస్ట్ Hey, friends! I'm a very good girl. Tell me your teacher, my dear brother. అన్ని మంచి హ్యాబిట్స్ ఉన్నాయంట నాలో, విన్నవా మిస్టర్? బ్రష్ చేసుకుంటే నేను క్లోజప్తో, నీలోసుకుంటే నేను లిరిక్స్తో, బ్రేక్ఫాస్ట్ చేస్తే నేను బ్రెడ్ జామ్తో, స్కూల్కి వెళ్ళిపోతే నేను యూనిఫామ్లో. I'm a good girl, I'm a good girl, I'm a good girl. ఏంటి ఎక్స్ట్రా క్లాస్కి వచ్చావా ఏంటి? కాదు, ఎక్స్ట్రా డ్రెస్ లేదన్నారు. చూడండి, ఎక్స్ట్రా డ్రెస్ కావాలంటే ఇదిగో ఇలా తయారవ్వాలి. అరే ఏమైందిరా? ముక్కలా బలపై ఇరిగిపోయిందిరా. తీడిదేరా, తీసేసుకో. నాకు చిన్నప్పుడు కూడా ఏర్లేదేట్రా. నువ్వు కరెక్ట్ మొక్కుకోలేదు దేవుడికి. అరే నీకు ఒకటి తెలుసారా? ఏంట్రా? నేను చిన్నప్పుడు ఒక ఆంటీని ముద్దు పెట్టుకున్నానంట్రా. ఆ ఆంటీ ఇప్పుడు ఎక్కడుందో చెప్పు. నేను చెప్పనా? చెప్పమ్మా. ఇప్పుడు చెప్తారా? నీకు చిన్నప్పటి నుంచి ఉందా? స్కూల్లో ఏం నేర్చుకున్నావురా? చూడు మేమేం నేర్చుకున్నాము. అరే రెండ్రా మనం ఏం నేర్చుకున్నారు అడిగారు వాళ్ళు. ఉత్పలమాల, చంపకమాల. ఏమన్నా స్కూల్ డ్రెస్ బాగుంది, చిన్నతనంలో భలే ఉందిరా. నీతో చేయడం నాకు చిన్నతనంగా ఉందిరా. మన స్కూల్ చుట్టుకొలత ఎంతో నీకు తెలుసారా? ఒక్క నిమిషం ఆగి చెప్పేస్తా. ఒక 2 రోజులు పడుతుందేమోరా తిరిగి వచ్చేసరికి. అన్నా ఇంటర్వెల్ అనుకుంటా, బెల్లు కొట్టాడు. బెల్లే కాదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు. నువ్వు వెళ్ళిపో. అరే స్కూల్లో అలాంటి సినిమాలు ఎలా చూస్తున్నారా? ఫుల్ హెచ్డీలో చూస్తున్నాను రా, చూడు నువ్వు కూడా. అయితే నీ పేరు ఇంక నుంచి జిత్తు కాదు, జిట్టు. అరే ఐఎమ్ గుడ్ గర్ల్ రా. చెప్పడం మర్చిపోయాను నీకు. అప్పుడు రాలేదు, ఇప్పుడే రాలేదురా. అంకుల్ స్కూల్ డ్రెస్ లో ఎలా ఉన్నాను? బర్రెలన్నీ దూడలయ్యే. ఈ బర్రె ఏంటి అలాగే బర్రెలా ఉండిపోయాను. నువ్వు నిన్న స్కూల్ కి ఎందుకు రాలేదురా? మా నాన్న హాస్పిటల్లో ఉన్నాడురా. మొన్న ఎందుకు రాలేదు? మా నాన్న హాస్పిటల్లో ఉన్నాడురా. వాళ్ళ నాన్న నర్స్ అందులో కదా. కాదు, ఈయనకి తోడుగా వాళ్ళ నాన్న వెళ్ళారు. అవునా? ఎక్కడో చూసినట్టుంది. అరే చూడలేదా? మియా ఖలీఫా. ఇప్పుడైనా రావడం క్లాస్ కి? ఎప్పుడు రమ్మంటారండి? గుంజలు తీయండి. మోకాలు నొప్పులు ఉన్నాయి మేడం.
ఇది వేసుకోవాలి కదా, ఇది ఎందుకు వేసుకున్నారు? అబ్బాయిలు అమ్మాయిలు సమానం అని చెప్పారు కదా, అది నిజం చేయడానికే ఇలా వచ్చా తప్ప. అబ్బాయిలు అమ్మాయిలు సమానం అనుకున్నా, మరి ఇంత సమానమా? అదే చెక్ చేయడానికి. ఏయ్, ఏయ్. మేడం స్కూల్ కి వెళ్ళిపోయిన క్లాస్ మొదలు పెట్టండి మేడం. అవును, అందరూ వెళ్ళి కూర్చోండి, మనం ఇంకా క్లాస్ మొదలు పెడదాం. వెళ్ళండి వెళ్ళండి. రష్మి, ప్లీజ్ కమ్ హియర్. ఈ కోతులందరినీ చూసుకోవాలంటే ఒక మానిటర్ కావాలి. సో యు ఆర్ ద క్లాస్ మానిటర్. ఓకే. సైలెన్స్ చెప్పిన తర్వాత కూడా మాట్లాడతారా? సారీ మేడం. హలో, కూర్చోండి వెళ్ళి. మా నాన్న ప్రిన్సిపల్. మీ కోరిక ప్రకారం దేవుడు మిమ్మల్ని అందరినీ చిన్నపిల్లలు చేశారు కదా. ఈ నిమిషాలు మనం కాపాడుకోవాలంటే ఆ చిన్నపిల్లల్లో ఎంత అల్లరల్లరిగా హ్యాపీగా ఉంటారో అలాగే ఉండాలి. కానీ అందరూ అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఎవరిని హర్ట్ చేయకుండా చూసుకోవాలి. అందరూ ఎంటర్టైన్మెంట్ అవ్వాలంటే ఫస్ట్ వచ్చేద్దాం. రమేష్ అన్న ఒక్కసారి ఎంటర్టైన్మెంట్ అట. ఇంద్రజ గారు, ఎవరైనా కొత్త సంవత్సరంలో ముందుకెళ్తారు, కానీ మేము వెనక్కి వచ్చాం కాబట్టి సో లెట్స్ బిగిన్ ద ఎపిసోడ్. కాదు, మీరు గ్రే కలర్ వేసుకున్నారు, అదే కదా అందరికి చెప్పాల్సింది అనుకుంటున్నారు. పృథ్వీ, రమేష్ గారు అలా ఎగిరారు కదా, నీకేమనిపించింది?